ఇప్పుడు నేనేమంటున్నానంటే మోదీ గారి ప్రభుత్వము ఫస్ట్ నుంచి కూడా నిరంకుశ పాలనే చేస్తున్నాడు. మనకు చూస్తే అప్పుడు కూడా ఎప్పుడు కూడా దేశ భవిష్యత్తు మీద, దేశ ప్రజల మీద, దేశ యొక్క యువత మీదనే తన తన కక్ష సాధింపు. తను ఎప్పుడు కూడా ప్రజల కోసం కావచ్చు, దేశ భవిష్యత్తు కోసం కావచ్చు, దేశ యువత కోసం కానీ ఆలోచించలే. అప్పుడు కూడా అగ్నివీరాన్ని పెట్టేసి చాలా మంది యువతను వాడుకొని వదిలేసినట్టు విధానాన్ని ప్రవేశపెట్టి వాళ్ళను కూడా చాలా మందిని హింసించి ఆ రోజు కూడా కొట్టడం జరిగింది. ఈరోజు నీట్ పేపర్ లీక్ చేసి ఈరోజు ఇంత దారుణమైన సిచ్యువేషన్లో పిల్లల యువత ఎంత బాధపడుతున్నారు. ఒక్కొక్క తల్లిదండ్రులు ఎంత కష్టపడి నెత్తురోడ్చి పిల్లల్ని చదివిస్తే పేపర్ లీకేజ్ చేసి దేశ భవిష్యత్తును ఏం చేద్దామని అనుకుంటున్నావు మోదీ గారు? మీకు దేశాన్ని పరిపాలించే హక్కు లేదు, అంతకంటే అవకాశం కూడా మీకు ఇక ముందు రాదు. కాబట్టి మీరు ఇలాంటి విధానాలకు మీరు పాటుపడుతున్నారు. కాబట్టి మా రాహుల్ గాంధీ దేశమంతా తిరిగి ఎంతో ఉద్యమ నేత, దేశానికి కావాల్సిన నేత మా రాహుల్ గాంధీ ప్రధాని. వాళ్ళ వారసత్వంలోనే ఉంది. వాళ్ళ తల్లి కానీ, తన తండ్రి కానీ, వాళ్ళ నానమ్మ కానీ, వాళ్ళ కుటుంబమే దేశం కోసం పాటుపడి ప్రాణాలు అర్పించిన కుటుంబంలో వచ్చిన మా రాహుల్ గాంధీని నువ్వు అరెస్ట్ చేసే దేశంలో ఎవరు కూడా నిన్ను క్షమించరు, ఉపేక్షించరు. నీ పతనం మొదలైంది మోదీ గారు అని చెప్తున్నా. బీజేపీ వాళ్ళకు నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ మాటల విధానం ఏంది, వాళ్ళు మాట్లాడే విధానము, వాళ్ళు చేసే విధానము ప్రజలకు నచ్చడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో అసలు బీజేపీ ఉండదు. దేశంలో కూడా వచ్చే రోజులలో బీజేపీ అనేది మొత్తానికి బొందబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అదే చూస్తున్నా ఎంత దారుణమైన ఒక్కొక్క పిల్లల్ని, మా రాహుల్ గాంధీని, ఒక్కొక్క యువతను కూడా కొడితే రక్తాలు రోడ్లై పారినాయి. అసలు చూస్తుంటే దేశంలో ఉన్న ప్రజలకి చాలా బాధ అనిపిస్తుంది. ఇదేమి విధానము, ఇదేమి ప్రజాస్వామ్యము, మనం ఇంకా ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాజ్యాంగబద్ధంగానే మోదీ వెళ్తున్నారా అనేది అసలు ఎక్కడ కనబడట్లేదు. మోదీ గారు ఒకటే చెప్తున్నా, మీరు ఇమీడియట్గా మీరు రాజీనామా చేయండి. మీ వల్ల కాదు, దేశాన్ని పరిపాలించే విధానం మీలో లేదు. మీకు అలా దేశ ప్రజల మంచి ఔన్నత్యంగా బ్రతకాలి, వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి, యువత బాగుపడాలి, ప్రపంచం లోపల భారతదేశం గర్వించదగ్గ దేశంగా ఉండాలనేది మీలో లేదు. కాబట్టే మీరు ఇంత నిరంకుశంగా, ఇంత దారుణంగా రాహుల్ గాంధీ గారిని గుంజు లాక్కెళ్లే విధానం చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. దీన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా ఎంత దూరమైనా మేము వెళ్తాం, ఎన్ని పోరాటాలైనా చేస్తాం. మోదీ గారు మేము ఎందుకు కుట్రలు చేస్తాం? మేము ఏనాడు అసలు కుట్ర రాజకీయాలు మాకు రావు. మేము ఏదున్నా ప్రజాస్వామ్య రాజకీయం చేస్తాం, కానీ కుట్ర రాజకీయాలు మాకు రావు. కాబట్టి కుట్రలు చేసి దేశ భవిష్యత్తును నాశనం చేసిన మోదీ గారికి ఒకటే చెప్తున్నా, నువ్వు దేశాన్ని ఎక్కడ పరిపాలించలేదు, దేశంలో ఉన్న ఆర్థిక స్తోమతలను మీరు మెరుగుపరచలేదు. ఎంతసేపు ఓటు రాజకీయాలు, చోటు రాజకీయాలు చేసుకుంటా, చోరీ రాజకీయాలు చేసుకుంటా దేశాన్ని ఏలుతున్నావు మోదీ. ఇది మొత్తము ఓటు చోరీ చేయడము, దేశ ప్రజల భవిష్యత్తును చోరీ చేయడము, ఆ రాజ్యాంగాన్ని చోరీ చేయడం, నీ బతుకంతా చోరీ అని నేను మాట్లాడుతున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.